జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. సో మనకి ఈ 2025 సంవత్సరం మే మాసం రాశి ఫలాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది, వారి వారి యొక్క గోచార ప్రకారంగా చూస్తే కూడా ఈ మాసంలో ఎలా ఉండబోతుంది, అలానే ఏ రాశిలో ఏ గ్రహం ఉండడం వల్ల ఈ యొక్క రాశి వారికి ఎలా ఉండబోతుంది చూసినట్టయితే కనుక, ముందుగా మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి ముఖ్యమైనటువంటి రాశి సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ యొక్క మాసం మిశ్రమ ఫలితాలు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ శని భగవానుడు మీనరాశిలో సంచరించడం, అలానే మేషరాశిలో రవి బుధులు సంచరించడం. ఈ మేషరాశిలో రవి బుధులు అంటే మనకి మే 15వ తారీఖు వరకు సంచరిస్తారు. ఆ తదుపరి వృషభ రాశిలోకి సంచరిస్తారు. అలానే దీని ద్వారా ఈ యొక్క సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలు అని చెప్పొచ్చు. ముఖ్యంగా సింహరాశి వారు ఆచరించవలసినటువంటి నియమం ప్రయాణం చేయకపోవటం. ఎక్కువగా ప్రయాణాలు చేయకూడదు. ప్రయాణాలు చేసేటప్పుడు ఆచిచూసి చేయండి, ప్రికాషన్స్ తీసుకోండి. దూర ప్రయాణాలు చేయకపోవటం మరీ మంచిది. జాబులో అయితే కొంతమేర వెసులుబాట్లు కనిపిస్తూ ఉన్నాయి. అలానే దూర ప్రయాణాలు చేయాలనుకున్న వారు ఏదైనా డ్రైవర్ సహాయం తీసుకోవడం లాంటివి చేయండి, మంచి ప్రతిఫలం ఉంటుంది. అలానే ఎక్కడైనా చిన్న చిన్న ప్రయాణాలతో ఓకే, కానీ దూర ప్రయాణాలు చేయడం ద్వారా కొంతమేర ఇబ్బంది, అశాంతి, ప్రశాంతత లేకపోవటం, ఏదైనా రిపేర్లు రావడం లాంటివి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. స్ట్రెస్ ఫీల్ కూడా కనిపిస్తూ ఉంది, భయాందోళనలో ఉండేలాగా కనబడుతుంది. కాబట్టి ప్రయాణం చేయకపోవడం మంచిది. సింహరాశి వారికి జాబులో వెసులుబాటు అంటే ఆల్రెడీ ఇంతకుముందు చేసేటువంటి జాబుల్లో గొడవలు అవ్వటం కానివ్వండి, ఇంతకుముందు చేసేటువంటి జాబుల్లో ఇబ్బంది కలగడం కానివ్వండి, పై స్థాయి ఉన్నటువంటి పర్సన్స్ ఎవరైనా ఇబ్బంది పెట్టడం కానివ్వండి జరిగి ఉంటే కనుక అది కూడా ఈ మాసంలో ఇంకా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ జాబులు సడన్గా తీసేసినటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి కొంతమేర జాగ్రత్త వహించుకోవాలి. అలానే విదేశయానానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే ప్రయత్నపూర్వకంగా వెళ్ళేలాగుంది. కాబట్టి ప్రయత్నం అంతగా డబ్బు పెట్టేటువంటి ప్రయత్నాలు చేయకపోవటం మంచిది. మరొకరికి డబ్బు ఇవ్వకపోవటం మంచిది. అప్పు అనేది ఎవరికి ఇవ్వకండి, ఎవరి దగ్గర తీసుకోకండి. అలానే ఎవరిని నమ్మకండి కూడా. మీ పక్కన ఉన్న వాళ్ళే ఖచ్చితంగా మిమ్మల్ని పాతాళానికి తోసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ ఫ్రెండ్స్ కావచ్చు, వెల్వేసర్ కావచ్చు, రిలేషన్స్ కావచ్చు, మీకు ఎంత క్లోజ్గా ఉన్నా కూడా వారికి పర్సనల్ విషయాలు షేర్ చేసుకోకండి. దానివల్ల ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశాలు రానున్నటువంటి కాలంలో కనిపిస్తూ ఉన్నాయి. వారి వల్లనే మీరు బాధపడతారు, ఇబ్బంది పడతారు, భయపడతారు కూడా. అందుకని సింహరాశి వారు ఆచిచూసి మాట్లాడాలి. సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండడం వల్ల ఈ మాసంలో ఎంతైతే జాగ్రత్తగా ఉంటారో రానున్నటువంటి కాలంలో అంత బాగా పై స్థాయికి వెళ్ళేటువంటి అవకాశాలు మెండు కనిపిస్తూ ఉన్నాయి. అలానే ఈ సింహరాశి వారు ఆరోగ్య సమస్యలు కూడా లేవు అని చెప్పలేం. ఆరోగ్య సమస్యలు కూడా మెండుగా కనిపెడుతున్నాయి. కాబట్టి కొంతమేర ఆహార పద్ధతుల్లో ప్రికాషన్స్ తీసుకోవడం మరీ మంచిది. అలానే ఈ సింహరాశి వారికి కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టుకోవాలి అనేటువంటి ఆలోచన ఏమైనా ఉంటే అది ఆలోచనలోనే ఉంచండి, ఆచరణలో చేయకండి. ఈ యొక్క మే మాసంలో మీరు ఏది మొదలుపెట్టినా అది అక్కడే ఆగిపోతుంది. అందుకని మే మాసంలో కొత్తగా మొదలుపెట్టిన వ్యాపారాలు ఏమైనా ఉంటే అది అక్కడితో ఆపండి, మంచి జరుగుతూ ఉంది. అలానే ఈ సింహరాశి వారికి ఈ మే మాసంలో ఏది మొదలు పెట్టకుండా వారి పని వారు చేసుకుంటూ కొంచెమేర ఇబ్బంది పడుతున్నాయినా పై స్థాయిలో ఉన్న వారు కింద వారు మాట్లాడినా కూడా కొంత పడండి, ఇబ్బంది అనేది లేకుండా ఉంటుంది. అలానే ఈ యొక్క సింహరాశి వారికి అద్భుతమైనటువంటి ఫలాలు లేకపోయినా గ్రహాల నుంచి వెసులుబాటు, గ్రహాల నుంచి కొంతమేర సౌలభ్యం అనేది ఆ అశుభ దృష్టి నుంచి శుభదృష్టిగా మలుచుకునేందుకు కొంతమేర చిన్న చిన్న పరిహారాలు అయితే ఉన్నాయి. ఆ పరిహారాలు చేసుకుంటే ఉన్నదానికి ఇబ్బంది పడకుండా పై స్థాయి దానికి బాధపడకుండా అలా స్టెబుల్గా వెళ్ళేందుకు ఆస్కారం ఉంటుంది. మరొకటి బ్లాక్ మ్యాజిక్, హిప్నాటిజం, చేతబడి, మందు పెట్టడం లాంటివి సింహరాశి వారి మీద ఆ ఒక ఇబ్బంది కలిగేలా ఉంది. కాబట్టి మీ పక్కన ఉన్నవారు, మీ వెనకున్నవారు, మీ చుట్టూతా ఉన్నవారు, మీ షాడో కూడా మిమ్మల్ని నమ్మకుండా ఉండండి. సింహరాశి వారికి ఇలాంటి బాధలు, బందీలు ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఎవరినైతే నమ్ముతారో, మీరు ఎవరినైతే దగ్గర చేస్తారో వారే ఖచ్చితంగా మిమ్మల్ని మోసం చేస్తారు. అది ఈ మాసంలో కనపడుతుంది. కాబట్టి అలాంటి వాటికి కూడా ఇప్పుడు మనం అనుకున్నటువంటి బ్లాక్ మ్యాజిక్ లాంటి వాటికి కూడా సింహరాశి వారు బలయ్యేటువంటి ఆలోచన అయితే ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆచిచూసి మీరు ముందుకు అడుగు వేయండి. ఎవరితో మాట్లాడొద్దు, ఎవరి దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు, ఎవరి దగ్గర పర్సనల్ బిజినెస్ చేయొద్దు, ఎవరి దగ్గర మీ పర్సనల్ ఇష్యూస్ చెప్పొద్దు, పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయొద్దు. మీరు ఓన్గా చేయాలనుకుంటే కనుక కొంత సమయం పడుతుంది. కాబట్టి అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి, ఇబ్బంది అయితే ఏమి ఉండదు. సింహరాశి వారికి మరిన్ని ప్రతిఫలాలు కావాలంటే కూడా అన్ని ప్రతిఫలాలు లేకపోయినా గ్రహరీత్యా కొన్ని రకాల దోషాలు పోయేందుకు మీరు ఇలా
ముందు చూపుతో ముందుకు వెళ్ళేందుకైతే కొన్ని రకాల పరిహారాలు అయితే ఉన్నాయి. ఆ పరిహారాల నిమిత్తం కూడా మీరు చేయవలసినటువంటి పరిహారం ఏంటంటే కనుక నల్ల నువ్వులు 50 గ్రాములు, తెల్ల ఆవాలు 50 గ్రాములు, అలానే కుంకుమ పువ్వు 2 గ్రాములు, అలానే ఇంగువ ఒక 5 గ్రాములు తీసుకొని అవన్నీ కూడా యెల్లో కలర్ క్లాత్‌లో చుట్టేసి గనక మీ చుట్టూతా మీరు 7 టైమ్స్ క్లాక్ వైస్‌గా అంటే ఇలా 7 టైమ్స్ దిష్టి తీసేసుకొని అది పారేటువంటి నీటిలో వేయడం. అలానే మనకి అదృష్టశాస్తు ఈ మే మాసంలో 15వ తారీఖు నుంచి మనకి పుష్కరాలు ఆరంభమవుతా ఉన్నాయి. ఈ పుష్కరాల సమయంలో గనక మీరు పెద్దవాళ్ళకి కార్యక్రమాలు చేయాలనుకున్న వారు ఎవరైనా ఉంటే, అలానే పితృదోషాలు, పితృశాపాలు ఏమైనా ఉంటే కూడా అవన్నీ కూడా తీర్చుకునేందుకు మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క పుష్కరాల కాలంలో పుణ్యస్నానాలు ఆచరించడం ద్వారా మీకు మంచి జరిగేదానికి ఉంది. అలానే పుణ్యస్నానాలు ఆచరించే కూడా ఈ నువ్వులు, సజ్జలు, జొన్నలు, గోధుమలు కూడా కిలో తీసుకెళ్ళేసి ఆ పెద్దల పేర్లు చెప్పేసి అవన్నీ కూడా అందులో వదిలేసేసేయండి. మీకున్నటువంటి సర్వ పాపాలు విమోచనం చేసుకోండి. అలానే మీరు ఏ బట్టలతో స్నానం చేస్తారో ఆ బట్టలు కూడా దాంట్లో వదిలేసేసి ఒడ్డు మీదకి వచ్చేసి 2 ఒత్తులతో ఆవు నెయ్యితో మట్టి ప్రమిదలో దీపారాధన చేయండి. అంతటితో మీకున్నటువంటి దోషాలన్నీ కూడా పటాపంచలైపోయే దానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ఈ రెమెడీ మీరు పాటించాలని నేను కోరుకుంటా ఉన్నాను. దానివల్ల మీకు దొరికేటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేసి ఐశ్వర్య ప్రాప్తి కలిగేలాగైతే కనపడతా ఉంది. అలానే మనకి గ్రహాల నుంచి సానుకూలంగా ఉండేందుకు ప్రతి మాసం ఇస్తున్నట్టుగానే ఈ మాసంలో కూడా నెంబర్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అలానే సింహరాశి వారు పఠించవలసినటువంటి నంబర్ 1149 137 1149 137 అనే ఒక నెంబర్ని 150 టైమ్స్ 150 సార్లు ప్రతిరోజు కూడా పారాయణం చేయాలి. ఇది ఎలా చేయాలి అంటే చేతిలో ఇలాచీ కానీ లవంగాన్ని ఒక 2 పెట్టుకొని ఈ నెంబర్ని పారాయణం చేసుకొని ఉదయాన్నే పారాయణం చేసుకొని అవి 2 మీరు భుజించడం ద్వారా మీకున్నటువంటి ప్రకృతి దోషాలే కాకుండా గ్రహాల నుంచి వచ్చేటువంటి దోషాలన్నీ కూడా మీకు తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి ఇంకేమైనా ఉంటే కూడా మీకు సమీప దూరంలో ఉన్నటువంటి గురువు గారి దగ్గరికి వెళ్ళేసి మీరు చెప్పించుకోవడం వలన మీకున్నటువంటి సరైనటువంటి పరిహారాలు చెప్పేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మే మాసంలో 2020 సంవత్సరంలో అదృష్టవంతులు నేను కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.